పొందని పిల్లలు. రక్షణ పొందిన వాళ్ళకి పొందిన వాళ్ళకి తేడా ఏంటో తెలుసా? ఒకటే, ఇటు చూడండి. పొందిన వాళ్ళు ప్రభువులో స్థిరంగా ఉంటారు, పొందని వాళ్ళు అస్థిరంగా ఉంటారు. పొందిన వాళ్ళు స్థిరంగా ఉంటారు, పొందని వాళ్ళు అస్థిరంగా ఉంటారు. వాళ్ళు స్థిరంగా దేవునిలో ఉన్నారు, వీళ్ళు అస్థిరులు. లోతు పిల్లలు అస్థిరంగా ఉండటానికి కారణం వీళ్ళకి రక్షణే లేదు, వీళ్ళకి రక్షణ లేదు. రక్షణ లేకపోతే రక్షణ పొందని పిల్లలు ఎవరైనా అస్థిరంగా ఉంటారు. ప్రపంచ వింతల్లో ఒకటి ఈఫిల్ టవర్ ప్రపంచ వింతల్లో ఒకటి. అది మనం ఇలా చూడలేము, దాన్ని చాలా దూరం నుంచి అలా చూడాలి. మరి ఎంత గాలి, బలమైన గాలి, ఇవన్నీ వీచినా అది పడిపోవట్లేదు, ఈ రోజుకి పడకుండా ఉంది. దానికి కారణం ఏంటో తెలుసా? దాని పైన ఎంత ఎత్తుందో దాని పునాది లోపల కూడా అంత లోపలకు ఉందంట. అందుకే అది దాని మీద ఎన్ని దాడులు, ఎంత బలమైన గాలి వీచినా అది స్థిరంగా ఉంది. రక్షణ పొందిన వాడి లోపల హృదయంలో దేవుని కార్యం జరుగుతూ ఉంటే తన ఆధ్యాత్మిక జీవితం పైన టవర్ స్థిరంగా ఉన్నట్లు నీ హృదయంలో దేవుని కార్యం వాక్యంతో, ప్రార్థనతో, తన ఆత్మతో జరుగుతూ ఉంటే నువ్వు పైన బయట స్థిరంగా కనబడదు. కనుక నీ జీవితం స్థిరంగా ఉండాలి అని అంటే నువ్వు రక్షణ పొందాలి. ఇంకా ఇక్కడ ఎవరైతే రక్షణ పొందలేదో, మారు మనసు పొందలేదో, బాప్తిసం తీసుకోలేదో వాళ్ళు త్వరపడండి, మీ హృదయాలు దేవునికి ఇవ్వండి. సాతాను మీ హృదయాల్లో ఉంటే చివరికి నాశనమే. కానీ దేవునికి ఇస్తే దేవుడు మీ జీవితాలను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఇది మొదటి విషయం. కనుక లోతు పిల్లలు దే ఆర్ అన్సేవ్డ్ చిల్డ్రన్, ఇది మొదటి మాట. రెండవ మాట చెప్తాను వినండి. రెండవదిగా లోతు పిల్లలు ఎవరు అనంటే వీళ్ళు దే ఆర్ డిసోబీడియంట్ చిల్డ్రన్. తల్లిదండ్రుల మాట వినని పిల్లలు, అమ్మా నాన్న మాట వినని పిల్లలు. లోతు పిల్లలు అమ్మా నాన్న మాట వినరు, వాళ్ళకి సోకుల పిచ్చి. సొదొమ అంటే సోకుల పిచ్చి. వాళ్ళు బాహ్య సంబంధమైన వాటికి ఇచ్చిన ప్రాధాన్యత ఆంతర్య జీవితానికి ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ హృదయం దేవునికి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు బాహ్యానికే. దేవుడు ఇటు చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో దేవుడే అన్నాడు, మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు, యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవుడు ఎప్పుడు హృదయాన్ని చూస్తాడు, మనుషులు ఎప్పుడు పై రూపాన్ని చూస్తాడు. లోతు పిల్లలు ఎప్పుడు కూడా వారి బాహ్య జీవితానికే ప్రాధాన్యత ఇచ్చారు తప్ప వారి ఆంతర్య జీవితానికి, నా హృదయం నా దేవుని ఎదుట సరిగా ఉండాలి అని వారు తమ ఆంతర్య జీవితానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. దే ఆర్ డిసొబీడియంట్ చిల్డ్రన్. అమ్మా నాన్న మాట వినని పిల్లలు. అమ్మ నాన్న మాట వినని పిల్లలు అని మీరు ఎలా చెప్తున్నారు బ్రదర్ అని అంటే ఒక మాట చెప్తాను వినండి. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము ఇంటికి 3 మనుషులు వచ్చారు. మనుషులు వచ్చినప్పుడు అబ్రహాము వారిని తన ఇంటికి ఆహ్వానించాడు. వెంటనే భార్యకు చెప్పాడు, తర్వాత పనివాడికి చెప్పాడు, తర్వాత మన ఇంటికి వచ్చిన మనుషులకి మనందరం భోజనాలు త్వరగా రెడీ చేయాలి అని చెప్తే ఎవరి పని వాళ్ళు చేసా అందరూ కలిసి వచ్చిన వాళ్ళు భోజనం పెట్టారు. ఆ తర్వాత భోజనం అయిపోయాక వీళ్ళు లోతింటికి వెళ్ళారు. లోతింటికి వెళితే వాళ్ళు ముందే రామన్నారు. ఆ మనుషులు లోతు ఇంటికి మేము రాము, మీ ఇంట్లో సరైన సహకారం ఉండదు, నీ మాట లోతు, నీ మాట నీ పేరే లోతు, నీ భార్య ఇంకా లోతు, నీ పిల్లలు ఇంకా లోతు, కనుక నీ మాట నీ భార్య వినదు, నీ పిల్లలు వినరు, వాళ్ళు మొండి పిల్లలు, కాబట్టి వాళ్ళు మీ మాట వినేవాళ్ళు, మీ ఇంటికి రామయ్య అని అన్నారు. అయితే అతడు బలవంతం చేశాడు. 19వ అధ్యాయం చూడండి, ఆదికాండం 19వ అధ్యాయం 1వ వచనం. ఆ సాయంకాలం అందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండాను. లోతు వారిని చూసి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కోండి, మీరు పెందల కాళ్ళు లేచి మీ త్రోవను వెళ్ళవచ్చున. అందుకు వారు, అలా కాదు, నడివీధిలోనే మేము ఇక్కడే ఉంటాం, మేము మీ ఇంటికి రామన్నారు. అయితే అతడు 3వ వచనంలో, అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు సరే అని బలవంతం చేశాడు కదా అని వెళ్ళాడు. వెళితే ఫ్రంట్ రూమ్లో కూర్చోబెట్టాడు. వచ్చిన వాళ్ళని లోపలికి వెళ్ళాడు. భార్యకి, మన ఇంటికి మనుషులు వచ్చారు, వాళ్ళకి భోజనం చేయాలంటే
ఆమె నాకు చెప్పకుండా నువ్వు ఎందుకు తీసుకొచ్చావు, నువ్వే చేసుకో, లేకపోతే ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి చెప్పుకోనంది. సరే ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళు అన్నారు, డాడీ అసలు మాకు చెప్పకుండా ఆ మనుషులు నువ్వెందుకు తీసుకొచ్చావు, నువ్వే తీసుకొచ్చావు కాబట్టి నువ్వే వంట చేసుకోనని చెప్పారు. ఇక ఈ గొడవ అంతా కూడా బయట వాళ్ళకి వినబడుతూనే ఉందంతా. అప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన ఏం చేశాడో చూడండి, బైబిల్లో 3వ వచనం. ఆయనను అతడి మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసి. అంటే ఆయనే తెచ్చుకున్నాడు, ఆయనే కాల్చాడు, ఆయనే పిసికాడు, అన్నీ ఆయనే వంట చేసి వాళ్ళకి పెట్టాడు. అంటే ఈ ఇంట్లో ఏమి లేదు అని అంటే, ఈ ఇల్లు అంత గందరగోళం ఇల్లు. లోతు అసలు పేరే లోతు, ఆయన భార్య ఇంకా లోతు, వాళ్ళ పిల్లలు మరీ లోతు, వీళ్ళంతా లోతు కుటుంబం అన్నమాట అది. కనుక ఈ కుటుంబం ఒకరి మాట ఒకరు వినేవాళ్ళు కాదు. అసలు పిల్లలు తల్లిదండ్రుల మాట అస్సలు వినరు వాళ్ళు. లోతు పిల్లలు తల్లిదండ్రుల మాట వినే పిల్లలు కాదు. ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, మీ అమ్మా నాన్న నువ్వు ఎదిరిస్తున్నావంటే లోతు పిల్లలకి నీకు పెద్ద తేడా ఏమీ లేదు. నువ్వు నోవాహు పిల్లల్లాంటి పిల్లలవు కాదు, నువ్వు లోతు పిల్లల్లాంటి పిల్లలవి. మీ అమ్మా నాన్నని ఎదిరించకండి, తర్వాత వాళ్ళ మాట నేను వినను అని అనకండి. నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కడుపు నిండా ప్లేట్ నిండా అన్నం పెట్టుకొని తినకుండా దాన్ని పక్కన పెట్టి, మా పిల్లలు మమ్మల్ని ఎదిరిస్తున్నారు, మా మాట వినట్లేదు, మాకు ఇష్టం లేని పనులు చేస్తున్నారని ఏడ్చే తల్లిదండ్రులను నేను ఎంతోమందిని ఎరుగుదును. కనుక నీ తల్లిని తండ్రిని సంతోషపరచాలి అని బైబిల్ చెబుతుందండి. ఒక మాట చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం, సామెతల గ్రంథం 23వ